కాంచన వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "మీరే నా మనవరాల్ని ఎలాగైనా సరే కాపాడాలి. నాకు మనవరాలికి ఆపరేషన్ చేయడానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బుని మీరే ఎలాగైనా ఇవ్వండి నాన్న" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "ఏంటి యాక్టింగులు చేస్తున్నారా? నాటకాలు ఆడుతున్నారా? ఏంటి ఈ నాటకాలు మొత్తం దీప దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చావా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "బాగా బ్రహ్మాండంగా నాటకాన్ని పరిరక్తిస్తున్నారే! మీ అంత నాటకాలు ఎవరు ఆడలేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచనకి చాలా కోపం వచ్చేసి, "పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నా మనవరాలు కోసం బ్రతిమలాడుతూ మీ దగ్గరికి చెయ్యి చాపడానికి వచ్చాను. అంతే తప్ప నేను ఎలాంటి నాటకాలు ఆడటం లేదు నాన్న. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని చేతులు జాడించి మరీ అడుగుతున్నాను. ఎలాగైనా నా మనవరాల్ని కాపాడండి. నా మనవరాల్ని బ్రతికించండి. తను బ్రతకాలి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. "మీరే కాస్త డబ్బుని హెల్ప్ చేయండి నాన్న" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "నీకు మనవరాలు ఎలా అవుతుంది ఆ శౌర్య" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం, "అదేంటి నాన్న అలా అడుగుతున్నారు? నా కోడలు కూతురు నాకు మనవరాలే కదా అవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "అలా ఎలా అవుతుంది? నీ రక్తానికి పుట్టలేదు కదా! నీ కొడుకుకి పుట్టలేదు కదా! అలాంటిది నీ మనవరాలు ఎలా అవుతుంది? నాకు వినడానికే అసహ్యకరంగా ఉంది" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న కాంచనను చాలా నానా మాటలు అవమానిస్తూ ఉంటాడు. "అయినా నీ కొడుక్కు పుట్టలేనిదాయి నీ మనవరాలు ఎలా అవుతుంది? తన్ని వదిలిపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి, "నీకు వినాలనిపించకపోతే వినడం మానేయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం, "అయ్యో! ఇప్పుడు కార్తీక్ ఇక్కడికి వచ్చేసాడే, ఏం గొడవ అవుతుందో ఏమో" అని చెప్పేసైతే చాలా భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.